హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి బెల్లం కజ్జికాయలు. కజ్జికాయలు ఎప్పుడు చేసినా పైన కరకరలాడుతూ లోపల గుల్లగా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే టిప్స్ మెజర్మెంట్స్తో ఒక్కసారి ట్రై చేయండి. 100కి 100% పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో స్వగృహలో ఎలా ఉంటాయో అస్సలు ఆయిల్ పట్టకుండా అలా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. మైదా పిండి ఇష్టం లేని వారు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. తర్వాత క్రంచిగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకోండి. చిటికెడంత సాల్ట్ని వేసి పిండిని కలిపేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ అంతా పిండికి చక్కగా పట్టించాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం రెగ్యులర్గా పూరికి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో అంతే కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఎప్పుడు కజ్జికాయలు చేసినా పిండి అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. అయితే పిండి ముద్దగా అయిన తర్వాత కనీసం 5-6 నిమిషాలైనా సాఫ్ట్గా అయ్యే వరకు నీట్ చేసి మూత పెట్టి ఒక అరగంట పాటైనా రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనము స్టఫింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి మైదా పిండి తీసుకున్న కప్పుతోటే 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని నిదానంగా సిమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా పొట్టు పోయే వరకు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతోటి 1/2 కప్పు నువ్వులను కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా నువ్వులు చిటపటమనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేయండి. పల్లీలు నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇక్కడ మనము 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు చొప్పున తీసుకోవాలి. అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పు, 2 యాలకులను వేసుకొని చాలా కోర్స్గా గ్రైండ్ చేయండి. పుట్నాలు, పల్లీలు, నువ్వులు సేమ్ ఈక్వల్ మెజర్మెంట్తో తీసుకోండి. ఇలా బరకగా గ్రైండ్ చేసిన తర్వాత అదే కప్పుతోటి 1 కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేయండి. బెల్లం వేసిన తర్వాత పల్సిచ్చుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేయండి. మనం వేసిన నువ్వులు, పల్లీలు అవన్నీ మెత్తటి పౌడర్లా కాకుండా ఇలా బరకగా ఉండాలి. బెల్లం కూడా పూర్తిగా అందులో కలిసిపోవాలి. దీనిని ఇప్పుడు మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎక్కడైనా బెల్లం ఉండలు, పల్లీలు అలాంటివి ఉంటే చేత్తో నలిపేయండి. ఇలా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకునే లోపు పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత తీసి మళ్ళీ 1 నిమిషం నీట్ చేసి మనకు కజ్జికాయలకు కావాల్సినంత పిండిని చేత్తో తీసుకుంటూ ఇలా పొడి పిండిని చల్లుకుంటూ ఎప్పటిలాగే పూరీలాగా రోల్ చేసుకోవాలి. అయితే పూరీలు కొంచెం మందంగా రోల్ చేస్తాము. ఈ కజ్జికాయ రేకులు అనేది మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియంగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత కజ్జికాయల పీట ఉంటుంది కదండి, ఆ పీట పైన ఈ పూరీని వేసుకొని స్టఫింగ్ మధ్యలో పెట్టేసి చుట్టూరుగా ఇలా నీళ్ళను అద్దుకోండి. అలా అయితే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని నైఫ్తో కానీ చేత్తో కానీ తీసేసేయాలి. ఇలా కజ్జికాయల పీట లేకపోతే మనం రెగ్యులర్గా పూరీలాగా తాల్చుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టేసి నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. అలా కూడా ఈజీగా ఉంటుంది. కజ్జికాయల పీట ఉంటే అయితే చాలా ఈజీగా చూడడానికి అందంగా అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇలా అన్నీ ఒకేసారి పూరీలను రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క పూరీని ఇలా కజ్జికాయల పీటలో వేసుకుంటూ స్టఫింగ్ పెట్టుకుంటూ క్లోజ్ చేయండి. అన్ని పూరీలు ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఇలా స్టఫింగ్ పెట్టడం ఈజీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. 1కి 2 సార్లు ఈ వీడియోని చూసుకుంటూ మీరు కూడా ఇదే మాదిరిగా ప్రిపేర్ చేయండి. ఇలా అన్ని కజ్జికాయలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. ఇక్కడ నాకు 1 కప్పు మైదా పిండికి 20 వరకు కజ్జికాయలు వచ్చాయి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని కజ్జికాయలు పట్టినని వేసి నిదానంగా సిమ్లోనే అటు ఇటు టర్న్ చేస్తూ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి. ఈ కజ్జికాయలు ఈ ప్రాసెస్లో చేస్తే అస్సలు ఆయిల్ పట్టదండి. చాలా క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇలా కజ్జికాయలు వేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేయండి. అలా అయితేనే లోపల స్టఫింగ్ కూడా ఉడికి జ్యూసీగా సాఫ్ట్గా తయారవుతుంది అన్నట్టు. అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయాయి. బయట స్వీట్ షాప్లో స్వగృహ ఫుడ్స్లో కజ్జికాయలు ఎంత టేస్టీగా క్రంచీగా ఉంటాయో అదే మాదిరిగా వస్తాయి. నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయితే ఇదే మెజర్మెంట్తో చేస్తే స్టఫింగ్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి. మరి మీరు కూడా ఈ వీడియోని చూసి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ట్రెడిషనల్ స్టైల్ కజ్జికాయల రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.